వెల్కమ్ టు మనస్వరూప్ ఛానల్. నేను మీ చూస్తున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి జున్ను అండి. మనకి జున్ను పాలు లేకపోయినా కూడా మామూలు పాలతో ఎలా జున్ను చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. గడ్డ లాంటి జున్ను అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుగా జున్ను చేసుకోవడం కోసం ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ని తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఒక 50 గ్రాములు బెల్లం వరకు వేసుకోవాలి. బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కొద్దిగా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పౌడర్ అండి. కామధేను జున్ను పౌడరు. ఇది అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. డిమార్ట్లో కూడా దొరుకుతుంది. ఇది కాస్ట్ వచ్చేసి 70 రూపాయలు అండి. అన్ని చోట్ల దొరుకుతుంది. కామధేను జున్ను పౌడర్ అనమాట. ఒక పాల ప్యాకెట్కి వచ్చేసి ఈ ప్యాకెట్ మొత్తం వేసి చేయాలండి. ఒక పాల ప్యాకెట్కి ఇది మొత్తం వేసేసి ఇప్పుడు పాలల్లో బాగా కలిసేలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన బెల్లం జున్ను పౌడర్ బాగా కలిసిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలని ఇలా వడగట్టుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, అందుకోసం ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనకి జున్ను టేస్ట్ రావాలంటే దానిలోకి యాలకులు మిరియాలు పౌడర్ అయితే వీటిని పౌడర్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు యాలకులు మిరియాల పౌడర్ని ఇలా జున్ను పాలల్లోకి వేసేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పాత్రలోకి అడుగున నీళ్ళు వేసుకుని మనం వాటర్ పోసుకున్న పాత్రని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నెలో మనం వాటర్ పోసాం కదండి, అవి కాగగానే మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నెని దాంట్లోకి పెట్టుకోవాలి. అడుగున చిన్న స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ జున్ను పాలు పెట్టిన గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి జున్ను అయిపోయిందని తెలియాలంటే ఒక చాకు తీసుకుని చాకుతో ఇలా గుచ్చి చూడండి. అప్పుడు చాకుకి ఏమి అంటుకోకుండా వస్తే మనకి జున్ను అయిపోయినట్టే. ఇప్పుడు ఈ జున్ను కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెని మనం బయటికి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. మనకి జున్ను ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా, గట్టిగానే ఉంది చక్కగా. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దానిని మనం ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానిని కొద్దిగా బెల్లం వాటర్ వస్తాయి కదండి, అవి పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ప్లేట్లోకి తీసుకున్న జున్నుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి, నేను మీకు పోస్ట్ చూపిస్తున్నాను. జున్ను పాలు లేకపోయినా సరే జున్ను పౌడర్తో గడ్డలాంటి జున్ను అయితే రెడీ చేసేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, జున్ను ఎలా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి మీకైతే ఇంట్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.